దేవునికి స్తోత్రం. గతంలో నువ్వెప్పుడో చేసిన పాపం, క్షమించబడిన పాపం, నువ్వు విడిచిపెట్టిన పాపం, నీకు ఇష్టం లేకపోయినా, అది నీకు కష్టమే అయినా మరలా నీకు వినబడుతుంది, దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే గుర్తుపెట్టుకో. 1, దేవుడు నిన్ను నీ హృదయమును పరిశీలిస్తున్నాడు అని అర్థం. 2, అపవాది నిన్ను శోధించుటకు ప్రయత్నిస్తున్నాడు అని అర్థం. ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు. దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఆ పరిశీలనలో నిన్ను నీవు చూచుకొని ఎక్కడైనా ఇంకా ఇసుక రవ్వంతైనా సరే దేవునికి ఆయాసాన్ని కలిగించేది ఉంది అని అనిపిస్తే దేవుణ్ణి క్షమించమని అడిగి సంపూర్ణంగా జయించే కృపనిమ్మని వేడుకో. అలా పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు సంపూర్ణంగా దేవుడు జయమిచ్చాడు అనే నిశ్చయిత నీకు కలిగితే దేవుని హృదయపూర్వకముగా స్తుతించు, దేవుని నామాన్ని ఘనపరచు, కృతజ్ఞత కలిగి జీవించు. అలాగే అపవాదితో చెప్పు, నా దేవుడు నీ వంటి స్వభావం కలిగిన దేవుడు కాదు, నీలా బాధించే దేవుడు కాదు. నా దేవుడు నన్ను బాధించే నా గతాన్ని నాకు గుర్తు చేసి బాధించే దేవుడు అసలు కానే కాదు. నా గతాన్ని నాకు దూరం చేసే దేవుడు నా దేవుడు. నా గతం ఆయనకు అవసరం లేదు. ప్రస్తుతం నేను ఏమై ఉన్నానో దాన్ని నా దేవుడు చూస్తూ ఉన్నాడు. మరలా శోధించడానికి నీకు నా మీద ఎలాంటి అధికారం లేదు. నీకు నా మీద ఉన్న అధికారం నేను యేసు రక్తంలో కడగబడిన క్షణం పూర్తిగా పోయింది. ఇప్పుడు నేను నా దేవుని సొత్తై ఉన్నాను. నీవు లోకంలో బలవంతుడివే కావచ్చు, కానీ నేను కలిగి ఉన్న దేవుని కంటే బలవంతుడో మాత్రం కాదు. ఈ మాటలు హృదయపూర్వకముగా నీ నోటితో పలుకు, అపవాది పారిపోతాడు. పరిశుద్ధుడైన దేవుడే నీ దోషంను క్షమించి సంపూర్ణంగా జయించే వ్యక్తిగా నిన్ను చేసినప్పుడు నీ వంటి స్వభావం కలిగిన మనుషులు నీ గురించి వారు చూసినవి కాదు, ఇతరులు చెప్పగా విని మాట్లాడుతున్న మాటలను అస్సలు నీవు పట్టించుకోవద్దు. నీ ఆలోచనకు కూడా తీసుకోవద్దు. స్థిరత్వం లేని మనుషుల యొక్క మాటలకు చెవినివ్వద్దు. మనుషులకు నీ గురించి పూర్తిగా ఎప్పటికీ తెలియదు. నీ గురించి పూర్తిగా తెలిసింది ఒక్క దేవునికే. అది నీలో ఉన్న పాపమే అవ్వచ్చు, పరిశుద్ధతే కావచ్చు. ఇక్కడ ఇంకో విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో నీవు విడిచిన పాపాన్ని దుష్టుడు మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే, దుష్టునికి భయం కలుగుతుంది నిన్ను చూసినప్పుడు. ఎందుకంటే నీవు లోకమును పాపమును విడిచి ఆత్మీయంగా నీవు దేవునిలో ముందుకు సాగుతూ ఉంటావు. ఎక్కడ నీవు ఆత్మీయంగా బలాన్ని పొందుకొని ప్రార్థించుట ద్వారా, పరిచర్య ద్వారా ఎక్కడ అనేకులను దేవునికి దగ్గరగా చేస్తావు అని భయం, ఆ భయము అపవాదిని తొందర చేస్తూ ఉండగా నిన్ను శోధించడానికి నీకు మరలా దాన్ని జ్ఞాపకం చేసి నీలో చింతను భయాన్ని అధికంగా కలిగించి కృంగిపోయేలా చేసి నీవు కొనసాగుతున్నటువంటి విధానంలో నువ్వు బలహీనపడేలా చేయడానికి అపవాది చేస్తున్న ప్రయత్నం. కాబట్టి దాని గురించి మర్చిపో, వదిలిపెట్టు, ప్రార్థించు, ఇంకా అధికముగా స్తుతించు, అధికముగా దేవుని యొక్క శక్తిని పొందుకో. మునుపటి కంటే అధికముగా ప్రార్థించు, అధికముగా స్తుతించు. నీ జీవితంలో దేవుడు అధికమైన గొప్ప కార్యాలు, ఆత్మకార్యాలు చేస్తారు. అట్టి గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలలో జరిగించునుగాక. ఆమెన్.